నమస్తే, నేను మీ బోస్ కుమరి. రావణ్ అంటాడు, జోసఫ్ అంటాడు, కాసేపు వేరే మతం అంటాడు, కులం అంటాడు, రకరకాలుగా మాట్లాడుతుంటాడు ఒక అతను. బట్ ఇతను పచ్చి బూతులు తిడుతూ ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ఇతను వద్దు, బట్ నేను అంత దిగజారాల్సినంత అవసరం లేదు. ఇలాంటి వ్యక్తుల కోసం అంత దిగజాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి కొన్ని ఎథిక్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఇతని విషయంలో నేను ఒకసారి వీడియో చేశాను, బట్ ఓకే, లీవ్ ఇట్. నేనైతే ఇతను ఏం తిట్టట్లేదు, బట్ నాకు వచ్చిన కోపానికి ఖచ్చితంగా ఇతను ఎలా మాట్లాడుతున్నాడో అలాగే ఇతనికి సమాధానం చెప్పాలనుకున్నాను. కానీ ఇతను కూడా పచ్చిబుద్ధులతోటి సమాధానం చెప్దాం అనుకున్నాను. కానీ బట్ నేను మొదటి నుంచి ఏదైతే ఫాలో అవుతానో అదే ఫాలో అవుతున్నాను. నాకు ఈ వ్యూస్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఇతనికి సహనంగానే సమాధానం చెప్దామనేటువంటి విధంగా. జోసఫ్ అలియాస్ రావణ్, ఇతర అలియాస్ లాంటి పేర్లు నక్సలైట్లకి, లేకపోతే దొంగలకి, దోపిడీదారులకి, లేకపోతే ఈ బందిపోట్లకి, వీళ్ళకు ఉంటాయి అలియాస్ అనేటువంటి పేర్లు. నేరస్తులకి ఉంటాయి. ఇతనికి అలియాస్ జోసఫ్, అలియాస్ రావణ్, రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ఇతనికి. అసలు ఇతను ఎవరు, ఇతను ఏంటి అనేటువంటి విషయం ఎవరికి తెలియదు. ఇతని వెనక ఏ పార్టీ ఉన్నదనేది మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. ఇతను ప్రధానమైన టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేశాడు, ఒప్పేసుకున్నాడు. దేనికి ఒప్పుకున్నాడు ఇతను అంటే, సరే అది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఒక వీడియో హల్చల్ చేస్తుంది. అది ఇప్పటికి మీరు విని ఉంటారు. ఏదో ఒక ఇంటర్వ్యూ చేస్తాడు, ఒక పనికిమాలిన ఇంటర్వ్యూ. అది నిజంగా చెప్పంటే ఒక పనికిమాలిన, నా దృష్టిలో అయితే ఒక పనికిమాలిన ఇంటర్వ్యూ. అక్కడ ఉండేటువంటి ఇతను ఆ యాంకర్ ఇద్దరు కలిసి డ్రామా ఆడారనేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి పనికిమాలిన విధానానికి సంబంధించి చర్చించుకోవాల్సినట్టు రావటం మన దౌర్భాగ్యం. బట్ ఏంటంటే దాంట్లో ఇతను ఒక చౌదరి అని, ఆ చౌదరి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏం అంటలేదు కాబట్టి ఏమండు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తాడు. ఇతనంట రిజైన్ చేసి, అతను ఉన్నటువంటి జాబ్కి రిజైన్ చేసేసి రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారి వల్ల పాడైపోతుందంట, అందువల్ల ఇతను జాబ్ రిజైన్ చేసి మరీ వచ్చాడంట ఈ పెద్ద మనిషి. అంటే మనుషుల్ని చంపేసినప్పుడు, డోర్ డెలివరీలు చేసినప్పుడు, అంటే మీకు ఇది బోర్ కొట్టచ్చు కానీ చెప్పాలి, గంజాయిలు, యువత పాడైపోతూ నీచంగా భయాందోళనకు గురి చేస్తూ భయంకరమైన సిచ్యువేషన్ జరుగుతుంటే, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారి విషయంలో ఇతను ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇట్లాగే దళితులకి మీద అనేకమైనటువంటి విధానాలు జరిగాయి. అమరావతి రైతుల మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టారు, తెలుసు కదా. దీని మీద ఇతను ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఇతను ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయం నేను ఇంతకుముందు క్లారిటీ ఇచ్చాను, మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఆయన ఏంటంటే, ఇతనేదో చౌదరట, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటే ఇతనికి ఇష్టమట, అందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారట, ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనుకుని నడిపిస్తున్నారట అనేటువంటి విధంగా ఏదో ఒక బయట రెడీ చేసి దాన్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ కుక్క తెలివితేటలు, ఈ పనికి మళ్ళీ తెలివితేటలు వినేటువంటి పొజిషన్లో లేరు జనసైనికులు అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే టార్గెట్ అని చెప్పడానికి ఇతను ఏదో ఉద్ధరిస్తున్నాడంట రాష్ట్రాన్ని, దళితులను ఏదో ఉద్ధరిస్తున్నాడంట. కాదు, ఇతను వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. బట్ కుట్రలు అనేవి వర్కౌట్ అవ్వు. ఒకటైతే గుర్తుపెట్టుకో, జోసఫ్ గారు ప్లస్ రావణ్ గారు. రావణ్ అంటే నువ్వు రాక్షసుడివి, క్లియర్గా అర్థమవుతుంది. నీ పేరు రావణ్ అయితే నువ్వు రాక్షసుడివి. నీలాంటి రాక్షసులను కొట్టడానికి రాముడు రావాలి, కానీ రాముడు అవసరం లేదు. వానర్ సేన అని ఒకటి ఉంది. వానర్ సేనలో ఒక్కరున్నారు, ఆంజనేయ స్వామి. అట్లాంటి ఆంజనేయ స్వాములు చాలా మంది ఉన్నారు. చాలా వానర సైన్యం అంటే చాలా పెద్ద పెద్ద వీరులు ఉన్నారు. వాళ్ళలో ఒక్క వీరుడు చాలు, లేదా వానర సైన్యం చాలు నీకు అదే చాలా ఎక్కువ. బట్ నీలా వాగినటువంటి వాళ్ళు, నీలా పేటరేగిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. జనసేన పార్టీ గురించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి 10 సంవత్సరాల నుంచి ఎన్నో డక్కా ముక్కలు, ఇలాంటి పనికిమాలిన విధానాలు ఎన్నో చూసి ముందుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సనాతని, ఐఎమ్ సనాతని అని చెప్పేస్తున్నారు. ఇక్కడికి అతను చించేసుకుంటున్నాడు. ఒకటైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి, హిందువుల మీద దాడులు పెరిగాయి అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవాలయాల మీద, విగ్రహాల మీద విపరీతమైన దాడులు జరిగితే, రామతీర్థంలో రాముడి యొక్క తలని ఖండించేస్తే, విగ్రహాన్ని ఖండించేస్తే, నువ్వు ఎక్కడ దాక్కొని ఉన్నావు రావణ్ అనేటువంటి వ్యక్తి? అంటే రాముడికి ప్రాబ్లం జరిగితే నువ్వు రాలేదంటే నిజంగా నువ్వు రాక్షసుడివే. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. వాస్తవంగా అయితే దాన్ని లేవగొట్టి దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి ఆ టైంలో ఆయన పెద్ద విధానం తెచ్చుకోవచ్చు, పెద్ద లీడర్ అయిపోవచ్చు అసలు వాస్తవంగా అయితే. కానీ ఏ రోజు కూడా ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వాడుకోలేదు. దానికి సంబంధించి ఏ రోజు కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత దానికి సంజయ్ చెప్పాడు, అవసరం లేదు, నేను వెళ్తే అక్కడ గొడవ ఇద్దని వెళ్ళలేదని చెప్పాడు, అయిపోయింది. అంత పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి. మామూలుగా తిరుపతి లడ్డూలో కల్తీ ఖచ్చితంగా జరిగింది. అసలు నెయ్యే కాదు, అది ఆల్రెడీ CBI రిపోర్ట్ ఇచ్చేసింది. మరి ఇచ్చేస్తే దాంట్లో ఇప్పుడు మామూలుగా ఫస్ట్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఏంటి, దాంట్లో కెమికల్స్ ఈస్టర్స్ కలిసినాయి అని చెప్పేసి ఫస్ట్లో కూడా వచ్చింది. బట్ వాళ్ళు నోట్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు, ఇది డిపెండెంట్గా ఉంటుందనేటువంటి విధంగా వాళ్ళు నోట్ కూడా కింద రాశారు. ఓకే, కానీ కెమికల్ ఈస్టర్స్లో జంతు కొవ్వు కలిసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. వీళ్ళు వాడినటువంటి ఈస్టర్స్లో అది లేదు అని తెలిసింది. కానీ ఫస్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పారు. అదే విషయాన్ని వీళ్ళు ప్రస్తావించారు. జంతు కొవ్వుని వీటన్నింటిని కలిపారని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందని చెప్పారా, కలిపారని చెప్పారా? రిపోర్ట్ని బట్టి మాట్లాడారా? రిపోర్ట్ని పట్టకుండా మాట్లాడారా బాబు?
మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలి నేనంటే, తిరుపతిలో అంతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుపతిలో కల్తీ జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటి ఇంకా ఉందా? ఇంతకంటే అవమానకరమైనటువంటి విషయం ఏమైనా ఉందా? ఇది ప్రపంచంలో ఒక హిందూ దేవాలయం గురించి ఎంత చెడ్డగా చెప్పుకుంటారు. దీనికి కారణం ఎవరు? దీన్ని ప్రశ్నించాలి బాయ్ నువ్వు ఫస్ట్. నీలాంటి వ్యక్తులను చాలా మంది చూశారు. జనసేన పార్టీ చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళారు. వానర సైన్యం, జనసేన వానర సైన్యం కానీ దిగిందనుకో, నువ్వు అసలు నిజంగా చాలా ఇబ్బంది పడతారు బాయ్, చెప్తున్నాను నేను. బట్ నీకు అంత సీన్, నీకు రాముడు వచ్చి రావాల్సినంత అవసరం నీకు అంత సీన్ లేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే. బట్ నేను చెప్పేది ఏంటంటే, నీ మంచిగా చెప్తున్నాను. బట్ నువ్వు ప్రశ్నించు, నేనేం కాదంటాను. నేనే కాదు, ఎవరైనా సరే ఏం కాదంటారు, ప్రశ్నించు. అది పవన్ కళ్యాణ్ గారినా, జగన్మోహన్ రెడ్డి గారినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారినా, లోకేష్ గారు అనేది ఉండకూడదు. ఖచ్చితంగా అందరిని ప్రశ్నించాలి. ఇది నా విధానం. ఇది తీసి పక్కన పెడదాం. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. నేనే నా ఒపీనియన్ చెప్తాను. ఇతను పక్కా దళిత విధానం, పక్కా క్రిస్టియన్ ఇతను. బట్ ఏంటంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎంఆర్పిఎస్కి సంబంధించి ఇతను మోదీ గారిని టార్గెట్ చేస్తాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేయడు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, వాయి కొడతారు కాబట్టి, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు జోలికి వెళ్ళడం. పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారని అంటే, పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొడితే కూటమి చెదిరిపోతుంది అనేటువంటి విషయం ఇతనికి బాగా తెలుసు. వైసీపీ పార్టీ ఇతను ఎంకరేజ్ చేసేది కూడా దానికే. ఇది చాలా అంటే చాలా పెద్ద కుట్ర. ఎలా అంటే, ఇప్పుడు ఎంఆర్పిఎస్ అనే దగ్గర పుట్టింది ఇదంతా. ఎంఆర్పిఎస్లో మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం 2 ఉన్నాయి. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేశారు. ఏబిసిడి వర్గీకరణ గురించి ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను. చాలా మంది కూడా మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలా మంది విద్యావేత్తలు తమ జాబ్స్కు రిజైన్ చేసి మరి ఇప్పుడు రాజకీయ విధానాల్లోకి దిగారు. దీంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇతను అనేది నాకు గట్టి నమ్మకం. ఇతను నిజంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. నీ కులం ఏంటి, నీ క్యాస్ట్ నువ్వు చెప్పు. సరే చెప్పలేదు, నువ్వు అంత శుద్ధపోసవి, నీ క్యాస్ట్ అనేది నాకు వద్దు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. ఇప్పుడు పేరు పక్కన చౌదరి అని చెప్పేసి పెట్టుకుంటున్నారు. దేనికి పెట్టుకుంటున్నారు? ఒక పేరు పక్కన రెడ్డి అని పెట్టుకుంటున్నారు. దేనికి పెట్టుకుంటున్నారు? మరి అంటే మేము పలానా కులం, పలానా క్యాస్ట్ అని చెప్పి ధైర్యంగా చెప్పుకుంటున్నారు కదా. మరి దాని మీద ప్రశ్నించగలవా నువ్వు? నీకు అంత దమ్ము ధైర్యం ఉందా నీకు? అలాగే ఐఎమ్ సనాతని, నేను అన్ని కులాలని అంటే అన్ని మతాలని గౌరవిస్తాను, కానీ నేను పుట్టినటువంటి మతం ఇది కాబట్టి నేను సనాతని అని చెప్పుకున్నాడు ఆయన. మరి నీదెందుకు చెప్పు? బట్ మిగతా వాళ్ళని తిట్టండి, దూషించడని చెప్పాడా? చెప్పలేదే. అసలు మిగతా వాళ్ళకంటే కులాల గురించి, మతాల గురించి పర్ఫెక్ట్గా వెళ్ళేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎక్కడ నిరూపితం లేదు. ఏ రోజు నువ్వు స్పందించారో బాబు నువ్వు? నాకు అర్థం కాదు. నీలాగా మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడవచ్చు. బట్ పాయింట్కి వస్తే ఇతర అంటే ఎంఆర్పిఎస్ అనేది లేకుండా పోవాలి అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. అప్పుడు దాకా ఇల్లు ఉంటుంది. అప్పుడు దాకా రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు వీటిని మాత్రమే చూసినటువంటి వీళ్ళు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ని తీసేయాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సహకరించారు వీళ్ళకి. మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంఆర్పిఎస్ ఇచ్చారు. ఆ టైంలో దానికి సహకరించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు తీసేసింది ఆయనే. ఆ రోజు కోర్టుకి పంపించి ఇవన్నీ చేసి అటు వెనకండి వ్యవహారం నడిపించింది రాజశేఖర రెడ్డి గారే. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి సహకారం అందించారు. ఆ తర్వాత దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తాత్కాలికంగా దాన్ని ఆపొచ్చు. అది తప్పితే వేరే మార్గం లేదు. కోర్టుకు వెళ్ళాలా, కోర్టులో వెళ్ళిపోమని చెప్పినాయి. కాబట్టి ఎంఆర్పిఎస్ విషయంలో రగిలిపోతుంది ఒక సెక్షన్ ఆఫ్. ఇది ఓన్లీ వైసీపీ పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చాయి. అంటే తమ జాబ్స్కు సైతం రిజైన్ చేసేసి వాళ్ళ కులం కోసం, అంటే ఇతను పనిచేసేది కులం కోసం, ఇతను చేసేది మతం కోసం, ఇతను మతం కులం కోసం మాత్రమే పడిసొచ్చిపోతూ మిగతా వాళ్ళ మీద దాన్ని నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా జాగ్రత్తగా, చాలా ప్రమాదకరం. రావణుడు రాక్షసుడు. ఇతను చాలా రాక్షసుడు. ఇతని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ సమాజానికి చేటు అవుతున్నప్పుడు ఇతని కులం ఇప్పుడు అంటే కులము ఇతనికి ప్రాబ్లంలో ఉంది. ఇతని కులం గురించి ప్రస్తావించాలి. నా అభిప్రాయం. ఇతను ఏ కులం అనేది నిజంగా ఎవరికి తెలియదు. కానీ ఖచ్చితంగా ఇతను ప్లాన్ కానీ వే ఆఫ్ యాక్షన్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇతనికి మతం ఇంపార్టెంట్, క్రిస్టియన్ మతం ఇంపార్టెంట్ ఇతనికి. కాబట్టి ఈ రెండింటి కోసం అతను చేస్తున్నటువంటి దాంట్లో మిగతా వాళ్ళు అలాంటి వాళ్ళని చెప్పేసి ప్రస్తావిస్తున్నటువంటి, బట్ ఇతని భాష మాట్లాడాలని అనిపిస్తుంది కానీ అవసరం లేదు. అలాంటి నీచత్వానికి దిగజారినటువంటి వ్యక్తి ఇతను. అది నా అభిప్రాయం. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎట్లయినా సరే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ఎలా పడగొట్టాలి? దానికి మార్గం ఏంటి? వెనక సపోర్ట్ ఉంది. ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు, ఏ పార్టీ సపోర్ట్ ఇస్తుందో అందరికీ తెలుసు. ఎలా దెబ్బ కొట్టాలి? అప్పుడు ఏంటంటే దీనికి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ కలిచారు అనుకోండి, వాయి కొడతారు. దాంట్లో ఇంకా సమస్య లేదు అసలు. ఎందుకంటే అధికారులు ఉన్నారు కాబట్టి వాయి కొడతారు. అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని తిట్టకుండా ఉంటే వాళ్ళ జోలికి రాడు. పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్తే ఎవరు అనరు అనేటువంటి విధంగా ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి? జనసేన నాయకుల్ని గప్చిప్ సాంబార్బుడి, అంటే ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి ఆయన సైలెంట్ అయిపోమన్నాడు. కాబట్టి ఎవరు కూడా తెగించి మాట్లాడటానికి ఎవరికి నోరు రావట్లేదు. ఇక్కడ ఎవరు కూడా చెల్లించలేనటువంటి పొజిషన్, ఎవరు మాట్లాడలేనటువంటి పొజిషన్.
ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి పిచ్చి వెర్రి. బట్ అది కూడా అర్థం చేసుకోకుండా ఎక్కడ పార్టీ నుంచి పీకేస్తారో అనేటువంటి భయంతో ఎవరు నోరు తెరలేనటువంటి సిచ్యువేషన్ ఇతను క్యాష్ చేసుకొని అతనికి ఉన్నటువంటి మోటివ్ని దీని మీద రుద్దుతూ పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొడితే ఖచ్చితంగా కూటమి అధికారం కోల్పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మేము అనుకుని సాధించవచ్చు. ఇదే దీని వెనక ఉన్నటువంటి ప్లాన్. దీన్ని ఎవరిచ్చారు? మోదీ గారు మొట్టమొదటిగా మందకృష్ణ మా దగ్గర హైదరాబాద్లో మీటింగ్ పెడితే మోదీ గారి దగ్గరికి ఇష్యూ తీసుకెళ్తే మోదీ గారు దీన్ని ముందుకు ఇచ్చారు. సుప్రీంకోర్టులో హెల్ప్ చేసింది మోదీ గారే. కాబట్టి మోదీ గారు అంటే పడతాయి అతనికి. మోదీ గారు ఎప్పుడైనా చూడండి మోదీ గారిని వ్యతిరేకిస్తారు అతను. అంటే దీంతో స్విచ్ అయిన లింకులు అన్నమాట ఇవన్నీ కూడా. బట్ ఇది ఇతని విధానం, ఇతని పరిస్థితి. ఇతనే కాదు, చాలా మంది జాబ్కి రిజైన్ చేసి మరి ఇప్పుడు కూటమిని ఓడించాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే టార్గెట్ చేశారు. ఏది తప్పు? బట్ నాకు వచ్చేస్తుంది నిజంగా చెప్పాలంటే ఏంది తప్పు, ఏది తప్పు? ఇప్పుడు హిందూ విధానానికి సంబంధించి అన్ని దాడులు చేశారు మీరు. బట్ నేను నిజంగా నాకు వచ్చేస్తుంది. బట్ ఇతని భాష వస్తుంది. ఎన్ని దాడులు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రథాలు దగ్ధం చేయటం కానీ, దొంగతనాలు కానీ, ఆంజనేయ స్వామి విగ్రహాలు పగలగొట్టడం కానీ, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇదే చెప్పింది మీకు. ఇదేనా సెక్యులరిజం అంటే? సెక్యులర్ కంట్రీ అంటే ఇదే అంటే? హిందువులను చంపేసి, హిందూ విధానాలు చంపేసి, హిందూ మతాలను నాశనం చేస్తే ఇదే చెప్పింది? ఏం చెప్పిందా మీకు? ఎవరైనా మీరు అసలు మీరు ఏ గ్రహం నుంచి వచ్చారా మీరు? నాకు అర్థం కాదు. అదేదో ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు కొంతమంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏం తప్పు మీకు అర్థం కాదు. ఆయన సనాతని. ఈ దేశం భారతదేశం సనాతన ధర్మం మీద నుంచున్నటువంటి దేశం. ఈ దేశంలో అందరికీ హక్కు ఉంది. ఒకరినొకరిని డిస్టర్బ్ చేసుకోమని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. కానీ హిందూ విధానం మీద దాడులు జరుగుతుంటే ఎవరు స్పందించట్లేదు. చివరికి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా అన్ని మత ప్రచారం జరుగుతుంటే ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడా లేదు. అదే తిరుపతికి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బు పోతే అది అంతా తక్కువ డబ్బు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దానికి ఏమైనా కౌంటర్ ఇచ్చాడు ఇతను? దాన్ని ఏమైనా మాట్లాడా? చివరికి కొన్ని కోట్ల మంది, కనీసం సరే తీసేయండి, మతం వైజ్గా తీసేయండి, కనీసం ఫుడ్ ఒక లడ్డు అనేది ఫుడ్ కదా, మనుషులు తినేది కదా, దాంట్లో కెమికల్స్ కలిపినటువంటి కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి లేదు, కెమికల్స్ తయారు చేసిన ఒక పదార్థాన్ని కలిపి నెయ్యి అని చెప్పి 250 కోట్ల పైన కుంభకోణం జరిగితే ఎవరికి ఏ సంబంధం లేనట్టుగా మాట్లాడితే ఏ ఊర్ర మీదంతా? నాకు అర్థం కాదు. ఎక్కడుంటారో మీరంతా? ఏ ఊర్ర మీదే అంటే? బట్ నాకు వచ్చేస్తుంది మాట్లాడాలని. బట్ మనది అది కాదు కాబట్టి చాలా బాధగా చెప్తున్నటువంటి విషయం అనమాట ఇది. కాబట్టి వీళ్ళకి ఒక మోటివ్ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ప్రశ్నిస్తే చౌదరి పక్కన ఆ క్యాస్ట్ పేరు ఎందుకు, ఆ తోక ఎందుకుంది చౌదరి అని? రెడ్డిస్ పక్కన రెడ్డి అని తోక ఎందుకుంది? మరి మిగతా కాస్టులకి ఎందుకు లేదు? కొంతమందికి ఎందుకు ఉంది? దాని మీద నువ్వు ప్రశ్నించు. వాళ్ళు చెప్పుకుంటారు కదా మేము పలానా కులం అని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. కొంతమంది ఈ దేశంలో ఇది మా కులం అని చెప్పుకోలేనటువంటి పొజిషన్లో ఉన్నారు. నువ్వు చెప్పను కులం ఏంటి, నువ్వు చెప్పు. ఇక్కడ కులాలు మతాలు ఇవన్నీ కాదు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోకూడదు. ఇక్కడ ఒకరి మీద ఒకరు అటాకులు చేసుకోకూడదు. కానీ జరుగుతుంది అటాక్. హిందువు మీద విపరీతమైన అటాక్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. జరిగినప్పుడు ప్లస్ చివరికి దాన్ని కూడా ఓర్చుకున్నారు. ఆ అటాక్ జరిగినప్పుడు దాన్ని వాడుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. అది వాడుకున్నట్లయితే ఇంకా వేరే లెవెల్లో ఉండేది, దాన్ని వాడుకోలేదు. చివరికి తిరుపతి విషయంలో కూడా కల్తీ కుంభకోణం జరిగితే, ఈ విషయంలో కల్తీ జరిగితే ఇంకా చూస్తూ ఊరుకోవాలా? అదే విధంలో మిగతా మతాల్లో జరిగితే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా? కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల ధ్వంసం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా సనాతన విధానానికి సంబంధించి వాడుకోవాలంటే వాడుకొని ఉండొచ్చు. అప్పుడు వాడుకోలేదు, దాని గురించి అసలు ప్రస్తావించలేదు, అట్లా వాడుకునే వ్యక్తిని కాదని చెప్పాడు. చివరికి తిరుపతి విషయంలో అంటే ఇక తిరుపతి మామూలుగా వెంకటేశ్వర స్వామి జరిగిందంటే ఇక మొత్తం హిందూ సమాజం మీద జరిగినట్టుగా. హిందూ సమాజాన్ని సర్వనాశనం చేయడానికి జరుగుతున్నటువంటి లెక్క అవుతుంది ఇది. మరి అదే మాట్లాడుతున్నారు అందరూ. అంటే హిందూ సమాజం మొత్తాన్ని మీద అణిచివేసేటటువంటి కుట్ర కదా ఇది. హిందూ విధానంలో అసలు తిరుపతి విధానంలో జరిగింది అంటే. కాబట్టి ఇంకా చూస్తూ అంటే ఆయన కావాలని ఏదో హిందూ మతంలో పుట్టాలని లేదు. ఆయన పుట్టినప్పుడు దాని మీద అంత దాడులు జరుగుతుంటే ఆ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? కాబట్టి నీ పనికి మాలిన వేషాలకి నువ్వు రాక్షసుడివి. కానీ వానర సైన్యం వస్తుంది నీకోసం. అందరు రాపర్లేదు, ఒక్కరు వస్తారు, ఒకరిద్దరు వస్తారు ఖచ్చితంగా. వచ్చిన రోజు ఉంటుంది రాబాయ్ నీకు జింత చిత్త నీకు. నువ్వేదో పెద్ద నీ వీడియోలు బూతులు ఉన్నాయి కాబట్టి జనం చూస్తున్నారు. బూతులు లేకపోతే ఎవరు చూడరు బాయ్. బట్ నీకు ఓ మోటివ్ ఉంది, నీకు సపోర్ట్ చేసేటువంటి పార్టీకి ఒక మోటివ్ ఉంది. అలాగని చెప్పేసి నేను ఆ పార్టీని వ్యతిరేకించట్లేదు. వాళ్ళు తప్పు చేస్తాను. నేను జనసేన పార్టీ తప్పు చేస్తేనే తప్పని చెప్తాను నేను. ప్లస్ అదేవిధంగా టీడీపీకి సంబంధించి కూడా అలాగే చెప్తాం. బట్ మీ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చూసి 10 సంవత్సరాల నుంచి అందరికి అర్థమైపోయింది రాబాయ్. మీరు మీ దరిద్రపు ఆలోచనలు. మరి ఏదో చూద్దాం.